నమస్తే వెల్కమ్ టు మీ టీవీ తెలుగు న్యూస్. నర్సరావుపేటలోని లింగంగుంట్ల గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన అనిల్ కుమార్ యాదవ్ కు ప్రజలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. అడుగడుగున అనిల్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అనంతరం వైసీపీ అందించిన సంక్షేమ పథకాల గురించి మరియు వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేసి తమను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో ఈరోజు లింగంగుంట్ల గ్రామానికి సంబంధించి పెద్దలు శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసంతో పాటు ఈరోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. దాదాపు 7 నియోజకవర్గాల్లో ఏదైతే పల్నాడు ప్రాంతంలో ప్రతి నియోజకవర్గం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం కానీ ఈరోజు అభివృద్ధి కానీ ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎన్నిక వస్తుంది, 13వ తారీఖున ఎప్పుడు వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ కూడా ఎప్పుడు ముఖ్యమంత్రి చేసుకుందామని ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రతి ప్రాంతంలో విశేషంగా స్పందన వస్తూ ఉంది. ఈ ప్రాంతం ఆ ప్రాంతం లేకుండా ఈరోజు దాదాపు 4 నామినేషన్లు కూడా వేయడం జరిగింది. శాసనసభ్యులు ఏదైతే విశేష స్పందన వేలాది మందిగా ఈరోజు నామినేషన్ కూడా రావడం కూడా జరిగింది. మాచర్లు కావచ్చు, వినుకొండ కావచ్చు, పెదకూరుపాడు కావచ్చు, చిలకలూరుపేట కూడా కావచ్చు. ఈరోజు ప్రతి అభ్యర్థి కూడా పల్నాడు నియోజకవర్గంలో 7 మంది శాసనసభ్యులు కూడా అత్యధిక మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. అందులో అత్యధికంగా కూడా నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా శాసనసభ్యులుగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని మంచి మెజార్టీతో గెలిపించిపోతారు. సంక్షేమం ఒకవైపు, అలాగే అభివృద్ధి ఒకవైపు. ఉదాహరణకి ఈ గ్రామం తీసుకున్నా కూడా లింగంగుంట్ల గ్రామం ఏదైతే ల్యాండ్ సమస్య ఇష్యూ ఉండిందో ఈరోజు వేలాది మంది కూడా ఈరోజు అనేక సంవత్సరాల నుంచి బాధలు పడుతూ ఉంటే దాన్ని కూడా శ్రీనివాసరెడ్డి గారు సినన్న ఏదైతే సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళి దాన్ని ఈరోజు అంతా కూడా ఇది చేయడం కూడా జరిగింది. సో ఇట్లాంటి అనేక మంచి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమం కూడా ఈరోజు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పటికే అనేక ప్రాంతాల్లో జెండా ఎత్తేసింది. ఓటమి మానసికంగా ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు. కేవలం బాక్సులు ఓపెన్ చేయటం, మే 13 ఎన్నికలు జరగటం, జూన్ 4న అధికారికంగా ప్రకటించడం తప్ప ఇంకోటి ఏం లేదు. అనేక ప్రాంతాల్లో కానీ సర్వేలు కానీ ఈరోజు చూసినా 20-25 ఏజెన్సీలు, ఏ సర్వే ఏజెన్సీ తీసుకున్నా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతామని స్పష్టంగా ఉంది. అందులో భాగంగా ఈరోజు ఈ పార్లమెంట్ కూడా 7 కూడా గెలవబోతా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నారు.